హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనూజా ప్రవీణ మాదన. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు వైజాగ్ ఏయూ గ్రౌండ్స్లో టింపిని ఫ్యూజన్ ఫీస్టా 2024 అని టింపిని స్కూల్ వాళ్ళైతే పెట్టారండి ఏయూ గ్రౌండ్స్లోని. దీనికి నేను మా అబ్బాయి అయితే వెళ్ళాము. ఈ ఫ్యూజన్ ఫీస్ట్ అనేది టింపిని స్కూల్లో లాస్ట్ 4 ఇయర్స్ డ్యూ టు కోవిడ్ వలన అయితే పెట్టలేదు. ఈ ఇయర్ అయితే చాలా భారీ ఎత్తున పెట్టారు. అరౌండ్ 120 స్టాల్స్ అయితే పెట్టారండి. ఈ స్టాల్స్లో స్టూడెంట్సు, టీచర్సు కలిపి పెట్టారు. అవుట్ సైడ్ వాళ్ళని కూడా స్టాల్స్ పెట్టుకోమన్నారు. బట్ స్టూడెంట్స్కి, టీచర్స్కి కొద్దిగా రీజనబుల్ ప్రైజెస్లో వాళ్ళైతే స్టాల్స్ అవి పెట్టుకున్నారు. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసేటట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. వైజాగ్లో ఉండేవాళ్ళు ఎంతమంది ఈ ఫ్యూజన్ ఫీస్టాకి వెళ్ళారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా స్టాల్స్ అయితే ఉన్నాయండి. మోస్ట్లీ ఎక్కువ ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. ఇలా పిల్లలు ఇలా స్టాల్స్ అవి పెట్టడం వల్ల వాళ్ళకి రేపు పొద్దున్న ఎంటర్‌ప్రెన్యూర్స్ అవి అవ్వడంకి ఎలా చేయాలి, ఏం చేయాలి అనే విషయాలైతే చాలా బాగా తెలుస్తాయండి. మేము అరౌండ్ 4:30 ఆ టైంకి వెళ్ళడం వల్ల ప్రిన్సిపల్ సారు, డైరెక్టర్ సారు అందరూ అప్పుడే స్టాల్స్ అన్నీ విజిట్ చేస్తున్నారు. మేము సేమ్ అదే టైంకి అయితే వెళ్ళామండి. ఇది November 14th చిల్డ్రన్స్ డే నాడైతే ఈ ప్రోగ్రామ్ జరిగింది. అరౌండ్ ఈవినింగ్ 4 to నైట్ 9 వరకు అయితే ప్రోగ్రామ్ అయితే జరిగిందండి. ఫుడ్, ఫన్, ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉన్నాయండి ఇందులో. పిల్లలు డిఫరెంట్ వెస్ట్రన్ డ్యాన్సెస్ అవి, సింగింగు, ఓల్డ్ స్టూడెంట్స్ కూడా వచ్చి కొన్ని పర్ఫార్మెన్సెస్ అవి ఇచ్చారండి. నాకైతే అది చాలా బాగా అనిపించింది. టీచర్స్ కూడా ఇందులో చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యి పార్టిసిపేషన్ అది చేశారండి. నాకైతే ఒక స్టాల్ అయితే చాలా బాగా నచ్చింది. ఈవెన్ చిన్న పిల్లలు స్టాల్ పెట్టారండి. అది బాగా అనిపించింది. ఇదిగోండి అవుట్ సైడర్స్ కూడా స్టాల్స్ పెట్టారని చెప్పాను కదా! అవుట్ సైడర్స్ కూడా కొంతమంది అయితే స్టాల్స్ అవి పెట్టారండి. ఫుడ్, ఫన్ కాకుండా శారీస్, నాట్ ఓన్లీ శారీస్ అండి, ఈవెన్ అబాకస్ క్లాసెస్ గురించి, అబ్రాడ్ వెళ్ళడానికి కిడ్స్ ఏం చేయాలి అనే విషయాలు చెప్పడానికి కూడా, నెక్స్ట్ బేకరీ ఐటమ్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి, నెక్స్ట్ హెల్త్ గురించి చాలా స్టాల్స్ అయితే పెట్టారండి. నేనైతే అన్ని స్టాల్స్ని ఒకసారి వీడియో చేయడానికైతే విజిట్ చేశాను. ఈ జాగిరి హౌస్ అనేది చాలా బాగుందండి. ఈవెన్ బెల్లంతోనే అన్ని వెరైటీస్ తయారు చేసి ఆ స్టాల్లో అయితే పెట్టారు. నాకు చూసి సర్ప్రైజ్ అనిపించింది. పిల్లలు మోస్ట్లీ అందరూ గేమ్ జోన్స్లోనే ఎక్కువగా స్పెండ్ చేశారు. చాలా బాగా అనిపించిందండి. టింపిని స్కూల్స్ వైజాగ్లో టింపిని స్టీల్ సిటీ స్కూల్, టింపిని సిబిఎస్సి స్కూల్ అండ్ టింపిని ఐసిఎస్సి సెకండరీ స్కూల్ 3 కలిపి ఇవైతే ఆర్గనైజ్ చేశారండి. ఇదిగోండి మాడుగుల హల్వా అండి. ఇది మాడుగుల్లో దొరుకుతుంది ఈ హల్వా అనేది. ఇది ఫేమస్. అది కూడా వాళ్ళు కూడా స్టాల్స్ అయితే పెట్టారండి. ఇదిగోండి చాక్లెట్ ఫౌంటైన్స్. పిల్లలకి మోస్ట్లీ ఫుడ్ అంటే ఇష్టం కదండి. అందుకనే ఎక్కువ ఫుడ్ స్టాల్స్, గేమ్ స్టాల్సే ఎక్కువగా ఉన్నాయండి. లేడీస్ హెల్త్‌కి సంబంధించిన స్టాల్స్. ఇదిగోండి చెప్పాను కదా, చిన్న పిల్లలండి గేమ్స్ అవి ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇలా పిల్లలతో ఇలా స్టాల్స్ అవి పెట్టడం వలన రేపు వాళ్ళకి ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా మంచిగా డెవలప్ అవ్వడానికైతే ఉపయోగపడుతుందని నా ఒపీనియన్ అండి. ఇదిగోండి ఈ స్టాల్స్ అన్నీ విజిట్ చేయడానికే నాకు 45 minutes to 1 hour అయితే పట్టిందండి. పిల్లలు ఆ స్టాల్స్‌ని ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అని టీచర్స్ అయితే బాగా ఆర్గనైజేషన్ అయితే చేశారండి. నేనైతే అన్ని స్టాల్స్‌ని ఒకసారి అయితే విజిట్ చేశాను. ప్రైజెస్ కూడా అన్నీ చాలా రీజనబుల్‌గానే ఉన్నాయండి. ఇలా స్టాల్స్ అవి పెట్టినప్పుడు ప్రైజెస్ కూడా కొద్దిగా ఎక్కువగా ఉంటాయి.
అలా కాకుండా ప్రైస్ కూడా చాలా రీజనబుల్‌గానే పెట్టారు. ఇదిగోండి అన్ని స్టాల్స్‌ని నేనైతే విజిట్ చేశానని చెప్పాను కదా! ఇదిగోండి అన్ని స్టాల్స్‌ని నేనైతే విజిట్ చేశాను. మోస్ట్‌లీ పిల్లలు ఫుడ్ కోర్ట్ దగ్గరైతే ఉంటున్నారు. చెప్పాను కదండీ 4:30కి వెళ్ళామని. అప్పుడే కొంతమందైతే ఇంకా స్టాల్స్ అవి రెడీ చేసుకుంటూ ఉన్నారు. నాకైతే ఆ 2 అవర్స్ తిరగడానికైతే చాలా కాళ్ళైతే నొప్పనిపించాయండి. అంతుందండి తిరగడానికసలు. ఈ ఫుడ్డు, ఫన్ను, స్టాల్స్ చూడడమే కాదండి, మ్యూజిక్‌తో ఎంటర్‌టైన్‌మెంట్ కూడా చాలా అనిపించింది. ఇదిగోండి ఫ్రీ హెల్త్ చెకప్ అయితే కూడా చేశారు. చాలామంది లేడీస్, జెంట్స్ చేయించుకుంటున్నారు. మేము ఎర్లీగా వెళ్ళడం వల్ల ఫుడ్ స్టాల్స్ అవి కొద్దిగా ఖాళీగా ఉన్నాయండి. తర్వాత తర్వాత చాలా రష్ అయితే అయిపోయాయి. మీలో ఎవరైనా పిల్లలు టింపిని స్కూల్‌కి చదువుతూ ఉంటే మీరు కూడా ఫ్యూజన్ ఫిస్టాకి వెళ్తే ఒకసారి నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇదిగోండి పిల్లలు, టీచర్స్ అయితే కష్టమంతా పాపం వాళ్ళదేనండి. పిల్లలు, టీచర్స్ కలిపి స్టాల్స్ పెడతారు. అంటే ఒక స్టాల్ పెట్టాలంటే, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎంత ప్రైస్ పెట్టాలి? ఎంత ప్రాఫిట్ ఒస్తుంది? ఎంత లాస్ ఒస్తుంది? అన్న విషయాలైతే ఇలా స్టాల్స్ పెట్టడం వల్ల వాళ్ళకి తెలుస్తుందండి. యాక్చువల్లీ ఆ ఉద్దేశంతోనే ఇలా పెడుతూ ఉంటారు. ఇలాంటి వాటిల్లో పిల్లలు పార్టిసిపేట్ చేయడం వల్ల కొంతమందికి ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలని ఉంటుంది. వాళ్ళకైతే ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇదిగోండి నేనైతే చుట్టూ ఎలా ఉందా అని చూపించడానికైతే మీకైతే ఈ వీడియో అయితే తీస్తున్నాను. అసలు చూస్తుంటే తరగట్లేదండి స్టాల్స్. అన్ని స్టాల్స్ అయితే ఉన్నాయి. ఈ స్టాల్స్‌నే బేసిక్‌గా ఎక్కువగా తీశానండి. తర్వాత ఆహ్, క్లాసికల్ ప్రోగ్రామ్స్, మ్యూజిక్ ప్రోగ్రామ్స్ అవి నేను ఎక్కువగా షూట్ చేయలేదు. ఆ ప్రోగ్రామ్స్ షూటింగ్ చేయాలంటే నాకు లైటింగ్ అక్కడ అంతగా అనిపించలేదండి. నాకు వీడియో బాగా అనిపించలేదు. అందుకనే నేనైతే అవి షూట్ చేయలేదు. చెప్పాను కదండీ పిల్లలు, పెద్దలు అందరూ చాలా బాగా ఈ ప్రోగ్రామ్‌లో అయితే పార్టిసిపేట్ చేశారని. అసల టీచర్స్‌దే ఈ వర్క్ అంతా అండి. టీచర్స్ చాలా కష్టపడ్డారండి. ఒక 2, 3 డేస్ నుంచి. టీచర్స్, పిల్లలు కలిపి ఇంత మంచి ఎఫర్ట్ అయితే ఇచ్చారండి. నేనైతే ఈ ప్రోగ్రామ్ చాలా బాగా ఎంజాయ్ చేశాను. మ్యూజిక్, స్టాల్స్ అన్నీ చూసి చాలా బాగా ఎంజాయ్ చేశానండి నేనైతే. ఇదిగోండి ఇక్కడైతే పిజ్జా కార్నర్ అండి. ఇప్పుడైతే ఈ పిజ్జా కార్నర్ కొద్దిగా ఖాళీగా ఉంది గానీ అరౌండ్ 7:30కి ఆ టైంకి నేను పిజ్జా తీసుకుందామంటే అస్సల క్రౌడ్ అండి. అస్సలు ఖాళీ లేదు. ఆహ్, చాలా అనిపిచ్చింది. ఒక 800-1000 మెంబర్స్ అయితే వచ్చుంటారండి. పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా వచ్చారు. మా అబ్బాయి నైన్త్ చదువుతున్నా నేను వాడితో పాటు ఒకసారి వెళ్ళానండి. అసలు ఫీస్ట్ ఎలా ఉంటదా అని చూడ్డానికి. మా పాప కూడా సేమ్ ఇదే స్కూల్ అండి. బట్ ఎప్పుడూ ఏయూ గ్రౌండ్స్‌లో ఇంత భారీ ఎత్తునైతే ఎప్పుడూ చేయలేదు. ఎప్పుడూ స్కూల్లో అయితే చేసేవాళ్ళు. ఈసారి అక్కడ స్కూల్లో చేయలేదండి. ఇక్కడ ఏయూ గ్రౌండ్స్‌లో అయితే చేశారు. ఇక్కడ ఓపెన్‌గా అందరికీ బయట వాళ్ళకి కూడా టికెట్స్ అయితే ఇస్తున్నారండి. లాస్ట్ నేను పాప చదువుకునేటప్పుడైతే ఓన్లీ స్కూల్లో పేరెంట్స్‌కి అండ్ చిల్డ్రన్‌కే ఇచ్చేవారు. ఇప్పుడైతే ఔట్‌సైడర్స్ కూడా అలౌ చేస్తున్నారు. వీళ్ళు ఫెస్ట్‌లో ఒక లక్కీ డ్రా అయితే పెట్టారండి. వాటికి కూపన్స్ రూ. 100 ఇచ్చి వాళ్ళు కూపన్స్ అయితే పిల్లలు తీసుకోవాలి. తీసుకుంటే వాటిలో 10 కన్సలేషన్ ప్రైజెస్ అండ్ 3 మెయిన్ ప్రైజెస్ ఉన్నాయి.
ఫస్ట్ ప్రైజ్ మ్యాక్ బుక్ అండి. అండ్ సెకండ్ ప్రైజ్ ఐఫోన్ అండి. అండ్ లాస్ట్ 10 కన్సలేషన్ ప్రైజెస్ జేబిఎల్ మ్యూజిక్ సిస్టమ్స్ అండి. ఇదిగోండి మ్యూజిక్ ప్రోగ్రామ్ అయిందన్నాను కదా, అప్పుడైతే కొద్దిగా వీడియో తీశాను, లైటింగ్ అది సరిగ్గా అనిపించక. మరిన్ని వీడియోస్ గురించి నా ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.